Sunanda, are you ready? Yes, I'm ready. Yes. Clear కదా? ఎస్. Clear. గైస్ ఈరోజు Clear, సెషన్ clear. వచ్చేసి లీడ్ జనరేషన్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్, ఎలా లీడ్స్ ని జనరేట్ చేయాలి అనే దాని గురించే పూర్తిగా సునంద ఇప్పుడు సెషన్ తీసుకుంటుంది. సో ప్లీజ్ నోట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అఫిలియేట్ సెషన్స్ ఏవైనా కూడా మనం ప్రాక్టీస్ చేయాలంటే మన దగ్గర నోట్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా నోట్స్ ప్రిపేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా అట్ లాస్ట్ అడగండి. ఓకే. ఓకే, స్టార్ట్ చేయనాని గైస్. ఎస్. నాకు మాత్రం శశికళ లాగా ఎలాంటి రిప్లై ఇవ్వకుంటే మాత్రం అర్థం కాదు. ఎందుకంటే నాకు పీపీటీ ఒకటే కనిపిస్తుంది, మీరు ఎవరు కనిపించట్లేదు. సో నాకు రిప్లై ఇవ్వండి, టెక్స్ట్ రూపంలో ఎమోజీస్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకేనా? అలా అయితేనే నేను ముందుకు మూవ్ అవ్వగలుగుతా, లేకపోతే నేను అక్కడే ఆగిపోతా. ఓకే. ఓకే, స్టార్ట్ చేయనా? సో ఈ రోజు సెషన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అన్నట్టు. లీడ్ జనరేషన్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ లో ఎలా చేసుకోవాలి అనే టాపిక్ గురించి. నెక్స్ట్ కొంచెం జూమ్ చేయవలసి వస్తుంది, నా స్క్రీన్ జూమ్ అవ్వట్లేదు. ఓకే, సూపర్. వాట్ ఈస్ లీడ్ జనరేషన్? లీడ్ జనరేషన్ అంటే ఏమిటి? ఇక్కడ మనము అంటే మన నీష్ ప్రకారం ఆడియన్స్ ని చూస్ చేసుకొని వాళ్ళని పొటెన్షియల్ కస్టమర్స్ గా మార్చుకోవడం అన్నట్టు. వాటినే లీడ్ జనరేషన్ అని అంటాం అన్నట్టు. అంటే మనం అఫిలియేట్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అయినా పర్లేదు, మన నీష్ తగ్గట్టు మనం ఆడియన్స్ ని చూస్ చేసుకోవాలి, అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని మన పొటెన్షియల్ కి తగ్గట్టుగా కస్టమర్స్ గా మార్చుకోవాలి అన్నట్టు. దాన్నే లీడ్ జనరేషన్ అని అంటాం. సో లీడ్ జనరేషన్ ఉంటేనే, లీడ్స్ ఉంటేనే సేల్స్ అవుతాయి, సేల్స్ ఉంటేనే ఇన్కమ్ వస్తుంది. అర్థమైందా? ఇది అఫిలియేటింగే కాదు, ఏ బిజినెస్ లో అయినా, దేంట్లోనైనా మనకి లీడ్స్ అనేది కావాలి. కాకపోతే వాళ్ళు వేరే వేరే వేస్ లో ఉంటాయి. ఒక నార్మల్ షాప్ ఉంటే లీడ్స్ అంటే కస్టమర్స్, గ్రోసరీ షాప్ ఉంటది, వాళ్ళు కస్టమర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రొడక్ట్ ఏవైతే ఉంటాయో గ్రోసరీస్ అవి తీసుకొని పర్చేస్ చేస్తేనే కదా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది. సో ప్రతి ఒక్క బిజినెస్ లో లీడ్స్ అనేది అవసరం. కాకపోతే లీడ్స్ కి నేమ్స్ వేరే వేరే ఉన్నాయి అంతే, అంతకుమించి ఏమీ లేదు. లీడ్స్ లేకపోతే నో సేల్, నో సేల్ లేకపోతే నో ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఆర్గా లీడ్ జనరేషన్ లో 2 టైప్స్ ఆఫ్ లీడ్స్ ఉంటారు. ఒకటి, నాకైతే అసలు చాలా, కొంచెం జూమ్ చేయవా? అది తెలుగు లాంగ్వేజా మిడల్? ఎస్ ఎస్, నేనే ఎడిట్ చేసి శశికి ఇచ్చాను. అది ఏం చెప్పు, నాకు రీడ్ చేయడానికి రాదు. ద్వారా వచ్చే టైప్స్ ఆఫ్ ఫ్రీ మెథడ్స్, ఫ్రీ మెథడ్స్ టైప్స్ ద్వారా ఆఫ్ వచ్చే లీడ్స్ అన్నట్టు. ఓకే. సో లీడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఆర్గానిక్ లీడ్స్, ఇన్ఆర్గానిక్ లీడ్స్. ఆర్గానిక్ లీడ్స్ అంటే ఫ్రీ మెథడ్ ద్వారా స్లోగా వస్తాయి కానీ ట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో పోస్ట్ అంటే రీల్స్, షార్ట్స్ ఇలా పెడితే మన కామెంట్స్ వస్తున్నాయి, మన గురించి మీరు వర్క్ ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు చూడు, వాళ్ళది ఆర్గానిక్ లీడ్. అది ఆర్గానిక్ వే అన్నట్టు. ఆర్గానిక్ వే ద్వారా మనం లీడ్ జనరేషన్ చేసుకుంటాం. కాకపోతే అది కొంచెం స్లో ప్రాసెస్ ఉంటది, ట్రస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటది. దాన్ని ఆర్గానిక్ అంటాం. ఇన్ఆర్గానిక్ అంటే పెయిడ్ వర్షన్. పెయిడ్ వర్షన్ అంటే యాడ్స్ ద్వారా మనం లీడ్స్ ని పర్చేస్ చేస్తాం చూడండి, ఫేస్బుక్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా, ఇలా వాళ్ళని ఇన్ఆర్గానిక్ లీడ్స్ అని అంటాం. అవి ఫాస్ట్ గానే వస్తాయి కానీ బడ్జెట్ కంపల్సరీ అవసరం వాటిలో. ఓకే, అర్థమైందా మీకు? ఇది ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అంటే రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఫ్రీ ఆఫ్ వచ్చేదేమో ఆర్గానిక్ అంటారు, పెయిడ్ వర్షన్ ఏమో ఇన్ఆర్గానిక్ అంటారు. లీడ్ జనరేషన్ లో 2 టైప్స్ ఆఫ్ లీడ్స్ ఉంటాయి, కేవలం ఈ 2నే ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ చేసి.
ఉమ్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ గురించి. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. మెయిన్ టాపిక్ ఇందులో వచ్చేసి ఆర్గానిక్ లీడ్ జనరేషన్, ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్. ఇందులో ఉన్న టాపిక్స్ నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రాసి పెట్టుకోండి నోట్బుక్ లో. లాస్ట్ లో క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి, నేను చెప్తాను, మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఇందులో టాపిక్స్ వచ్చేసి సోషల్ మీడియా కంటెంట్ ద్వారా, అంటే రీల్స్, పోస్టర్స్, స్టోరీస్, వీటి ద్వారా. ఎస్ఈఓ, బ్లాగింగ్స్, యూట్యూబ్ కంటెంట్ ద్వారా. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా. పర్సనల్ బ్రాండింగ్ అండ్ ట్రస్ట్ బిల్డింగ్. లాస్ట్ లో పర్సనల్ బ్రాండింగ్, ట్రస్ట్ బిల్డింగ్ అనేది నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఆర్గానిక్ లీడ్ జనరేషన్ లో అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎప్పుడైతే మన పర్సనల్ బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందో అప్పుడే ఆటోమేటిక్ గా ట్రస్ట్ వచ్చేస్తుంది. కొన్ని ఉంటాయి చూడండి, ఇప్పుడు మనం నార్మల్ హౌస్ వైఫ్స్ కొన్ని పర్చేస్ చేయాలి అంటే చూడం, అవి ఎప్పటి నుంచో అసలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడం. వాటి బ్రాండ్ చూసి ఓకే అదే మనం ఇంట్లో యూజ్ చేయాలి అని ఫిక్స్ అయిపోతాం. దాన్నే కదా బాగా ట్రస్ట్ చేసి చేసాం. అది వాళ్ళ పర్సనల్ బ్రాండ్ ని మనం ట్రస్ట్ చేసాం కాబట్టి కళ్ళు మూసుకొని మనం పర్చేస్ చేస్తాం అది. సో అలాంటిదే ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. అలాంటి బ్రాండ్ అనేది మనది క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే ఆర్గానిక్ లీడ్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి, సేల్స్ జరుగుతాయి. గుర్తుంచుకోండి, లీడ్ జనరేషన్ జరిగితేనే సేల్స్ వస్తాయి, సేల్స్ వస్తేనే ఇన్కమ్ వస్తుంది. ఎప్పటి వరకు అయితే మీకు లీడ్ జనరేషన్ జరగదు అప్పటి వరకు సేల్ ఉండదు, ఇన్కమ్ ఉండదు. మీరు ఇప్పుడు కేవలం రీల్స్, మనం ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఎలా ఉంది, మీరున్న ఇప్పుడు మైండ్, ఇప్పుడు ప్రజెంట్ మీ మైండ్ సెట్ ని దాటేసి నేను ఇక్కడికి వచ్చిన, నా మైండ్ సెట్ ని దాటేసి శశి ఇప్పుడు ప్రజెంట్ తన మైండ్ సెట్ లో ఉంది. ఏంటి, ఇప్పుడు నేను ఆర్గానిక్ లీడ్స్ ని జనరేట్ చేస్తున్నాను, కన్వర్జన్ చేసుకుంటున్నాను, సేల్స్ జరుగుతున్నాయి. మీరు లీడ్స్ ని జనరేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు లీడ్స్ ని ఎలా జనరేట్ చేసుకోవాలనే ప్రాసెస్ అనేది పర్టికులర్ గా చాలా స్ట్రాంగ్ గా తెలిసి ఉండాలి. ఎలాంటి కంటెంట్ పెట్టాలి, ఎట్లా ఉండాలి, ఏంటి అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఆ వేలోనే మీరు వెళ్తేనే తొందరగా మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. లీడ్స్ జనరేట్ అవుతారు, మళ్ళీ వాళ్ళు మీకు వాట్సాప్ లోకి వస్తారు. అప్పుడు మీకు కన్వర్జన్ జరుగుతుంది, సేల్స్ జరుగుతాయి, అప్పుడు మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు బాగా ఫోకస్ చేయాలి ఆర్గానిక్ లీడ్స్. మీకు అక్కడ ఇన్కమ్ ఉంటే పర్లేదు, నేను పెయిడ్ వర్షన్ ఫేస్బుక్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఇలా నేను చేసుకొని ఇన్ఆర్గానిక్ వేలో వెళ్తాను అన్నా కూడా నో ప్రాబ్లం. కానీ దాని గురించి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. మీ పర్సనల్ బ్రాండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటేనే కదా అక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏదైనా. అక్కడ మీరు కంపెనీని చూసి రారు, వాళ్ళు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని చూసి వస్తారు అన్నట్టు. ఓకేనా? సో మీ బ్రాండ్ అనేది చాలా, అంటే బిల్డ్ పర్ఫెక్ట్, నేను చేసుకో. ప్రతిసారి ఇదే చెప్తా, చాలా ట్రైనింగ్స్ లో నేను చెప్పాను. బ్రాండ్ ని పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాక అక్కడ మీరు ఏది అమ్మినా, ఏది సేల్ చేసినా కళ్ళు మూసుకొని తీసుకుంటారు. ఇది దీనికి ఒక నేను ఎగ్జాంపుల్ చెప్పనా. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు. మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది, గ్రోసరీ షాప్ ఉంది. దానికి దూరంగా ఇంకొక షాప్ ఉంది. అదే మేము ఆశీర్వాద్ ఆట తీసుకొస్తాం. ఆశీర్వాద్ ఆట వాడు అదే రేటు కొంచెం ఒక 1 రూపీ ఎక్కువ తీసుకుంటాడు. అయినా కూడా వాని కాడ కొంచెం ఒక తీరుగుంటాయి కొన్ని గ్రోసరీస్, కొన్ని అటు ఇటు ఉంటాయి, కొన్ని బ్రాండెడ్వి మంచిగా ఉంటాయి. కానీ వాడేంటి, వాడి పర్సనల్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. అక్కడ 1 రూపీ ఎక్కువ ఉన్నా కూడా మా అత్తమ్మ అంటది అక్కడనే తేవాలి, వాడే మంచిగా ఇస్తాడు, వానికన్నా మంచిగా. అది ఎట్లా ఉన్నా ఏమున్నా అక్కడనే అంటది. మేము డిమార్ట్కి వెళ్ళి తెస్తాం, అక్కడ మంచిగా ఉంటాయి అవి ఇవి అన్నా కూడా వినదు. లేదు ఇక్కడనే మంచిగా ఉంటది, ఇక్కడనే తీసుకురావాలన్నట్టు. ఏంటి, అక్కడ డిమార్ట్ది కాదు మా అత్తమ్మ దృష్టిలో, ఇక్కడ మాకు ఎదురుగా ఏదైతే స్టోర్ ఉందో చిన్నది, అది వాడు పర్సనల్ గా మన బ్రాండ్ అనేది క్రియేట్ చేసి పెట్టేసుకున్నాడు సరౌండింగ్స్ లో. సో ఖచ్చితంగా చుట్టుపక్కల మాకు డిమార్ట్, ఎండి మార్ట్ చాలా ఉన్నాయి, కానీ మోస్ట్లీ వాని దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాడు మాట్లాడే విధానం, వాడు మనల్ని చూసుకునే విధానం, ఇవన్నీ సూపర్ ఉంటాయి. వాడు 1 రూపీ ఎక్కువ చెప్పినా పర్లేదు, వానికి ఆడ కొంచెం క్వాలిటీ మంచిగా లేకున్నా పర్లేదు, కానీ తీసేసుకుంటారు. అలాంటి బ్రాండ్ వాడు క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. అర్థమైందా? బ్రాండ్ క్రియేట్ అంటే ఇంత బల్ల గుద్దినట్టు ఉండాలి మనకి. ఓకే, లాస్ట్ టాపిక్ ఫస్ట్ చెప్పేసా. సో ఫస్ట్ అయితే సోషల్ మీడియా కంటెంట్ గురించి చెప్తాను, రీల్స్, పోస్ట్ అండ్ స్టోరీస్ గురించి. ఓకే, సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, పింట్రెస్ట్ ఉంటాయి కదా. అందులో మనకు కావాల్సిన ఆడియన్స్ ని చూస్ చేసుకోవడం. అంటే అక్కడ వాళ్ళు చాలా మంది టైం స్పెండ్ చేస్తారు. ఎవరు, ఇప్పుడు హౌస్ వైఫ్. మన నీష్ ఏంటి, మన నీష్ ప్రకారం ఎవరైతే మనకు ఉంటారు. ఇప్పుడు నా నీష్ ఏంటి, హౌస్ వైఫ్ అన్నట్టు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇషిత ఉంది, తన నీష్ ఏంటి, తన స్టూడెంట్స్ మీద ఫోకస్ చేసింది. హౌస్ వైఫ్ ఏంటి, మన హౌస్ వైఫ్ మీద ఫోకస్ చేసాం. ఎవరైతే 9 to 5 జాబ్ చేస్తున్నారో వాళ్ళు అదే నీష్ కు సంబంధించిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. నాకు తెలిసి నీష్ అంటే అందరికి ఐడియా ఉందా? ఒకసారి ఏదన్నా ఒక thumbnail ఏదో ఒకటి ఇవ్వండి. గైస్ క్లియర్ అయినా ఎస్ అయితే ఎస్, రెస్పాండ్ నో అయితే అవ్వండి. నో చెప్పండి.
ఓకే. నీష్ అంటే మీకు ఎవరికి తెలియదేమో నేను చెప్తాను. నీష్ అంటే ఏమీ లేదు. మనం ఎవరం? మనం ఎటువంటి ఆడియన్స్‌ని సెలక్షన్ చేసుకుంటున్నాము దాన్ని నీష్ అంటారు. ఇప్పుడు నేను హౌస్ వైఫ్. నా టార్గెట్ మొత్తం మన టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు చూడు, అదన్నమాట. ఇప్పుడు నేను నాది బయోలో ఇలా పెట్టేసాను. నా రీల్స్ అన్నీ ఒకే నిష్ ప్రకారం వెళ్తాయి. ఏంటి? నేను హౌస్ వైఫ్స్ మీద ఫోకస్ చేసిన. కొంతమందివి ఇన్‌స్టా పేజెస్ ఏంటి క్రికెట్‌కి సంబంధించినవి ఉంటాయి. వాళ్ళ నిష్ ఏంటిది క్రికెట్ అన్నట్టు. కొంతమందివి బుటెక్‌కి సంబంధించినవి, కొంతమంది అదేంటి బ్యూటీషియన్‌కి సంబంధించినవి ఉంటాయి. వాళ్ళ నిష్ ఏంటి? అదే అన్నమాట. అందులో ఉన్న వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. దాన్ని నీష్ అని అంటారు. మనకు కంపల్సరీ ఒక నీష్ అనేది ఉండాలి. అప్పుడే మన పేజ్ అనేది అది బ్రాండ్ అనేది క్రియేట్ అయితది. ట్రస్ట్ వస్తది మన పేజ్ మీద. సో, మన ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, లింక్డ్ఇన్‌లో, ట్విట్టర్‌లో, పింట్రెస్ట్‌లో మన పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు చాలా మంది అందులో టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటారు. అక్కడ మనం రెగ్యులర్‌గా రీల్స్, పోస్టర్స్, స్టోరీస్ ఇలా క్రియేట్ చేస్తూనే ఉండాలి. దాని ద్వారా మన నీష్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు ఈజీగా మనల్ని ట్రస్ట్ చేసి మన దగ్గరకొస్తారన్నట్టు. సో, ఆ విధంగా గూడా మనకు లీడ్ జనరేషన్ అవుతారు. కానీ ఎలాంటి కంటెంట్ పెట్టాలి? యూజ్‌ఫుల్ కంటెంట్ పెట్టాలి. ఎంగేజింగ్ ఉండేలా పెట్టాలి. వాళ్ళు మన ప్రొఫైల్ విజిట్ చేసి మన బయోలో చూసుకోవాలి. మనం అందులో ఏదైనా లింక్ షేర్ చేస్తే అందులోకొచ్చి మనకు కనెక్ట్ అయిపోవాలన్నట్టు. అలాంటి ఎంగేజింగ్ కంటెంట్ మనం పోస్ట్ చేస్తేనే ఆర్గానిక్ లీడ్స్ అనేది ఈజీగా జనరేట్ అయిపోతాయి. దాని ద్వారా మనకు ఒక ఫెనల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఫెనల్ అనేది నేను లాస్ట్‌లో మీకు చెప్తాను. అంటే ఏంటనేది. సో, ఎస్‌ఈఓ, బ్లాగింగ్, యూట్యూబ్ వీడియోస్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూట్యూబ్ వీడియో ద్వారా ఎస్‌ఈఓ లాంటి మెథడ్. అది ఏమీ లేదండి. ఇప్పుడు ఎస్‌ఈఓ అంటే అందరికి తెలిసే ఉంటది. కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవైతే ఉన్నాయో చూడు అవి ఎస్‌ఈఓ అంటారన్నట్టు. యూట్యూబ్‌లో ఇప్పుడు శశి గారిది యూట్యూబ్‌లో ఛానెల్ ఉంది. నాకు తెలిసి మన టీమ్‌లో ఎవ్వరికీ లేదు. శశి గారికి ఒక్కరికే ఉంది యూట్యూబ్‌లో ఛానెల్. తనకి ఏంటి నీష్ తగ్గట్టు తనకు కావాల్సిన ఆడియన్స్‌కి సెట్ అయ్యేలా కీవర్డ్స్ పెట్టుకొని తను పోస్ట్ చేస్తుంది అన్నట్టు. ఏంటి స్టోరీస్ అయినా, వీడియోస్ అయినా. అయితే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఏదైనా సెర్చ్ చేస్తాం. ఏంటి ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేశాననుకో, తన వీడియోలో కింద కీవర్డ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని దీనికి రిలేటెడ్‌గా ఉన్నాయనుకోండి, మనం డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేసినప్పుడు తనదే వీడియో ఫస్ట్ వచ్చేస్తది. అప్పుడు మనది ఫస్ట్ స్టేజ్‌లో వస్తది కాబట్టి మనదే ఫస్ట్ కనిపిస్తది. సో, మనకే ఎంగేజ్ అయితారు. మన ప్రొఫైలే చూస్తారు. ఏంటి ఈ వివరాలు ఏంటని తెలుసుకోవడానికి మనకి ఎంగేజ్ అయ్యి మన దగ్గరికి మన వాట్సాప్ వరకు వస్తారన్నట్టు. దా ఓకే. ఇదొక లీడ్ జనరేషన్ అన్నట్టు. ఆర్గానిక్ లీడ్ జనరేషన్ ఇది గూడా ఒక రకం అన్నట్టు యూట్యూబ్ ద్వారా. ఇది లాంగ్ టర్మ్ విజిబుల్ అన్నట్టు. అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కానీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు ఇది. ఆడియన్స్‌తో డైరెక్ట్‌గా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. కాకపోతే కన్సిస్టెన్సీ, పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క దాంట్లో. ఇప్పుడు మన సోషల్ మీడియా అంటే ఏవైతే నేను ఫస్ట్ చెప్పానో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అందులో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఆర్గానిక్ లీడ్స్ అంటేనే కన్సిస్టెన్సీ ప్లస్ పేషెన్స్ ఇవైతే 2 బాగా ఇంపార్టెంట్ అవసరం. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్. ఒక్క నిమిషం. వాట్సాప్‌ను, ఫేస్‌బుక్ గ్రూప్స్ అన్నట్టు. ఇది చాలా సింపుల్. వాట్సాప్ గ్రూప్ ఒక్క నిమిషం ప్లీజ్ సైలెంట్‌గా ఉంటావా? నీకు నచ్చింది చేసుకో. ట్యూషన్ టైమ్ అయినప్పుడు నన్ను పిలు పో. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్గానిక్ లీడ్స్‌ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలనే టాపిక్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నా. వాట్సాప్ గ్రూప్ ద్వారా చాలా సింపుల్ అండి. కాకపోతే ఇది చాలా పవర్‌ఫుల్ మెథడ్. మీరు చూసిరో చూడలేదు. చాలా మంది వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో పెడతారు. ఈ లింక్‌లో జాయిన్ అవ్వండి. ఇది నా వాట్సాప్ గ్రూప్ అని. అప్పుడు మనం ఏం చేస్తాం పెద్ద పెద్ద అఫిలియేట్స్ ఉంటారు కదా! వాళ్ళ గ్రూప్ కంపల్సరీ ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది చాలా. ఇప్పుడు ఏంటి శశి గారు కూడా ఇలా చేయొచ్చు. తన స్టోరీస్‌లో మీకు వర్క్ డీటెయిల్స్ కావాలా? ఇది జెన్యూనా? ఇలాంటి అఫిలియేట్‌కి సంబంధించిన చాలా కొన్ని క్వెషన్స్ రైజ్ చేసి మీరు ఈ లింక్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితాయని పెట్టుద్ది. మనం ఏం చేస్తాం మనలాంటి అఫిలియేట్స్, నార్మల్ పీపుల్స్ కూడా ఎవరైతే చాలా రోజుల నుంచి ముందడుగు వెయ్యాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ కన్‌ఫ్యూజింగ్‌లో ఉండిపోతారు. వాళ్ళకి అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది రెస్పాండ్ అవుతారు. కొంతమంది రెస్పాండ్ అవ్వరు. అలాంటప్పుడు ఇలాంటి వాట్సాప్ మెసేజెస్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా ట్రెండింగ్‌లో నడుస్తాను. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్ అనేది మనం రెడీ చేసుకున్నాం అనుకోండి. ఆ గ్రూప్‌లోకొచ్చి వాళ్ళు ఆటోమేటిక్‌గా ల్యాండ్ అయిపోతారు. ఎవరైతే నీష్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళొచ్చి అక్కడ ల్యాండ్ అయిపోతారు. సో, అందులో ఫస్ట్ మనం కొంచెం ప్రాపర్‌గా చెప్పాలి. ఆన్‌లైన్ ఇన్‌కమ్ టిప్స్ లాంటివి, డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే మనకెలా యూజ్ అవుతాయి, కోర్సెస్ బెనిఫిట్స్ ఏంటి, అలా ఒకటొకటి చెప్తూ వెళ్ళిపోతే డైరెక్ట్
సేల్స్ మాత్రం అస్సలు చేయొద్దు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఎందులో అయినా డైరెక్ట్ ఎప్పుడు ఇలా వచ్చిరా అలా జాయిన్ అయిపోండి, మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుంది, ఇది అవుతుంది అది అవుతుంది అని ఎప్పుడూ చెప్పొద్దు. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్ రెడీ చేసినప్పుడు సింపుల్ గా ఇన్కమ్ టిప్స్, ఎలా మనం ఆన్లైన్ ద్వారా మనీ జనరేట్ చేసుకోవచ్చు, మన కంపెనీ ద్వారా ఎలా గ్రో అవ్వచ్చు, ఇక్కడ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది కంపెనీ డీటెయిల్స్, అంటే టోటల్లీ కంపెనీ వాల్యూ గురించి చెప్పాలి, ఫ్రీలాన్సింగ్ వర్క్ గురించి చెప్పాలి, డిజిటల్ స్కిల్స్ గురించి చెప్పాలి. ప్రజెంట్ ఈ డిజిటల్ స్కిల్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, వచ్చిన మన నీష్ ఆడియన్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళది కూడా ఇంట్రొడక్షన్ తీసుకొని పర్సనల్ గా వాళ్ళతో కూడా టచ్ లో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మనతో కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ మనపై ట్రస్ట్ బిల్డ్ అయిపోద్ది. ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కదా, సో వాళ్ళు మనల్ని ఖచ్చితంగా నమ్ముతారు. సో ఆ తర్వాత మనం ప్రమోషనల్ అనేది స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ ప్రమోషనల్ అనేది అసలు ఇంపాసిబుల్. ఒకప్పుడు నడిచింది బాగా డైరెక్ట్ ప్రమోషనల్, కానీ ఇప్పుడు ఎవ్వరు అలా చేయట్లేదు. అది స్పాన్ అయిపోతుంది అసలు. చాలా మంది అంటే ఫేక్ అని ఇట్లా నమ్ముతున్నారు. ఏంటి ఇలా డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులోకి వచ్చేసి నేను ఇంత ఇన్కమ్ జనరేట్ చేసి అంత ఇన్కమ్ జనరేట్ చేసి అని చెప్పేసరికి వాళ్ళు భయపడుతూ గివ్ అప్ ఇచ్చేస్తున్నారు, డ్రాప్ అయిపోతున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు ఆ గ్రూప్ లో నుంచి. సో స్టార్టింగ్ మనం వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో ఎవరైతే ల్యాండ్ అవుతారో మన నీష్ ఆడియన్స్, వాళ్ళకి స్లోగా కంపెనీ వాల్యూ, మన కోర్సెస్ వాల్యూ, అసలు మన బ్రాండ్ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రమోషనల్ అనేది చెప్తే అప్పుడు కంపల్సరీ మన క్లోజింగ్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా కూడా లీడ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ ఫేస్బుక్ లో కూడా రెడీ చేసుకుంటున్నారు చాలా మంది. సేమ్ స్ట్రాటజీ. ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అందులో డిస్కషన్ జరుగుతూ యాక్టివిటీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. స్పామ్ ఏమీ చేయకుండా జెన్యున్ గా ఉండాలి, సజెషన్స్ ఇవ్వాలి, మనకి ఎలాంటి సజెషన్స్ ఉన్నా ఏ ఉన్నా మనం చెప్పాలి. అట్లా పీపుల్స్ కి కొంచెం ట్రస్ట్ బిల్డ్ అవుతుంది మన మీద. తర్వాత కొంచెం కొంచెం మన పేజెస్ గురించి మనకి ఇలా డిఎం చేయాలని కొంచెం కొంచెం ప్రమోషనల్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, మీకు అర్థమైందా ఆర్గానిక్ లీడ్ జనరేషన్ గురించి? నేను ఇప్పుడు చెప్పిన 4 టాపిక్స్ ఓకే. ఎవరైనా రియాక్ట్ అవ్వండి. అర్థమించింది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఆర్గానిక్ లీడ్ జనరేషన్ గురించి. నేను 4 టాపిక్స్ చెప్పిన. ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? నీష్ అంటే తెలియదా మీ ఎవరికి? నీష్ అనే టాపిక్ రాలేదా ఇప్పటికి వచ్చి? వచ్చింది. నీష్ అనే టాపిక్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? తను ఓకే. ఆల్రెడీ చెప్పిందా నాకు ఏమీ కనిపించదు, సో మీరే నాకు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి అని చెప్పిందా? వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? అసలు ట్రైనింగ్స్ లేక ఎందుకంటే ఒక్కొక్కళ్ళు బాధపడుతున్నారు. చెప్తున్నా. నాకు ఎందుకు అనిపించదు అని చెప్పడానికి కూడా నేను రీజన్ చెప్తాను వినండి. పీపీటీ నేను శశి గారికి షేర్ చేశాను, నా ఫోన్ లో అలౌడ్ లేదు. ఇప్పుడు నేను పీపీటీ ఆన్ చేసుకొని చెప్పడం వల్ల నాకు ఫోన్ బాగా హ్యాంగ్ అవుతుంది. సో అందుకే నేను ఇలా చెప్తున్నా. ఇప్పుడు నా పీపీటీ మొత్తం శశి గారికి షేర్ చేసి తను స్క్రీన్ షేర్ చేస్తుంది, నేను చెప్తున్నాను నాకంటే నేను చెప్తున్నాను అన్నమాట. సో మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి. నాకు రెస్పాండ్ అవుతేనే నేను నెక్స్ట్ సెషన్స్ అనేవి తీసుకుంటాను, లేకపోతే నేను ఒకటే అనుకుంటాను, నేను కూడా మీలా నార్మల్ గా శశి గారి ట్రైనింగ్స్ వింటా వదిలేస్తాను. నాకు ఇలాంటి నాలెడ్జ్ ఉన్నా కూడా నేను ఇక్కడ ఏమీ షేర్ చేసుకోను. నా నాలెడ్జ్ నా టీం మెంబర్స్ కి నేను షేర్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మీకు ఆర్గానిక్ లీడ్ జనరేషన్ గురించి అర్థమైంది, అది నాకు చెప్పండి. అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే ఆ టాపిక్ వెళ్తున్నప్పుడే మనకు డౌట్స్ రేజ్ అవుతాయి. అప్పుడు మీరు అడిగితే నేను క్లియర్ చేస్తాను. లేదు మీరు లాస్ట్ లోనే అడుగుతానంటే లాస్ట్ లోనే అడగండి, నో ప్రాబ్లం. నేను నెక్స్ట్ స్లైడ్ వెళ్ళిపోతున్నాను. ఇన్ఆర్గానిక్ లీడ్స్. ఐ హోప్ మీకు అందరికి ఈజీగా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అన్నట్టు. ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ ఒక్క అంటే నిమిషం పేడ్ ఆగు, పర్సన్ ఒక్క మనం మనీ నిమిషం, ఒక్క పే నిమిషం, చేసి. ఒక్క నిమిషం. చెప్పండి వైష్ణవి, డౌట్ ఏంటి? ఆర్గానిక్ లీడ్ జనరేషన్ కి టైం అంటుంది కదా? టైం పడుతుంది అవును, టైం ఖచ్చితంగా. పడుతుంది కానీ అది ఓకే. చాలా వాల్యుబుల్ అన్నట్టు. లాంగ్ టైం అర్నింగ్స్ ఇస్తుంది మనకి. ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అనేది టైం తీసుకుంటుంది కానీ లాంగ్ టైం అర్నింగ్స్ ఇస్తుంది. ఇన్ఆర్గానిక్ లీడ్ ఓకే. జనరేషన్ ఏంటి, తొందరగా అవుతుంది, కాకపోతే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది అంతే. ఇక నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేసావా ఇన్కమ్ కూడా ఆగిపోద్ది. ఓకే. ఓకే. కానీ రెండిట్లో మన పర్సనల్ బ్రాండింగ్ అనేది కంపల్సరీ, ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. మన నీష్ అనేది ఒకటే నీష్ ఉండాలి. పర్టికులర్లీ మనం ఒకే నీష్ మీద వెళ్ళిపోవాలి. ఒకసారి 9 to 5 జాబ్స్ మీద జాబ్ చేసే వాళ్ళ మీద ఫోకస్ చేయడం, ఒకసారి హౌస్ వైఫ్స్ మీద ఫోకస్ చేయడం, ఒకసారి స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయడం, అట్లా ఉండదు. ఒకే నీష్ మీద ఫోకస్ చేస్తూ వెళ్తేనే
అలాంటి ఆడియన్స్ మన నీష్ సూట్ అయ్యే ఆడియన్స్ రియాక్ట్ అవుతారు, వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అరే తిను నాలానే ఆలోచిస్తుంది, సేమ్ అదే సిచ్యువేషన్ ని నేను కూడా ఫేస్ చేశాను, కానీ తన ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేస్తూ తను బయటకు వస్తుంది, అది కూడా ఇంట్లో నుండే వర్క్ చేస్తూ. సో నేను కూడా జాయిన్ అవుతా, తను నాకు హెల్ప్ చేస్తుంది, తన ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ సేమే ఉన్నాయి. ఇలా వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి మన కంటెంట్ కి. మన కంటెంట్ చూసి వాళ్ళు వచ్చి మనకి వాళ్ళకి చెప్పాలి మనకి, ఏంటి మీరు బాగా కంటెంట్ పెడుతున్నారు, అసలు సేమ్ నాకు కూడా ఇవే ప్రాబ్లమ్స్, మీరు ఎలా సొల్యూషన్ తీసుకున్నారు నాకు కూడా చెప్పారా అని వాళ్ళు వచ్చి అడిగేలా మీరు కంటెంట్ బిల్డ్ చేసుకోవాలి. దానికి మీకు కావాల్సింది డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, పేషెన్స్. ఏదైతే నేను మైండ్ సెట్ లో చెప్పాను చూడండి, అవి మాత్రం కంపల్సరీ ఉండాలి. అవి ఉంటేనే మనం లైఫ్ లో సక్సెస్ అవుతాం, లేకపోతే ఇదే ఫీల్డ్ కాదు. ఈ అఫిలియేటింగ్ ఇవన్నీ నార్మల్, అసలు చెప్పాలంటే ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుంది. నాకు తెలిసి లీడ్ జనరేషన్ మీదనే నడుస్తుంది ప్రపంచం మొత్తం. కాకపోతే ఇక్కడ మనం ఒక డిజిటల్ కోర్సెస్ అనేవి సేల్ చేస్తున్నాం, బయట వేరే వేరే ప్రోడక్ట్ అనేది సేల్ అవుతున్నాయి అంతే. అంతేనా కాదా చెప్పండి మీరు. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు ప్రొఫైల్ బిల్డింగ్ లో వీటిలో అందరూ ఏం చెప్తారు, మన కంపెనీలో ట్రైనింగ్స్ చూసే ఉంటారు, ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి ఇది అది. వాళ్ళు ఒకటే చెప్తారు, ఇది షాప్, మన షాప్ ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి, మన షాప్ ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి అని కదా. సో అలాంటి షాప్స్ చాలా ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి దాని మీదే నడుస్తుంది కదా. మనం మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునే వరకు మన డైలీ రొటీన్ అనేది లీడ్ జనరేషన్ మీద, ఈ సేల్స్ మీద, ఇన్కమ్ మీద, వీటి మీదనే నడుస్తుంది. కాకపోతే ప్రతి ఒక్క బిజినెస్ కి నేమ్స్ అనేవి వేరుగా ఉన్నాయి అంతే. ఓకే, ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ గురించి చెప్తాను. ఇది పెయిడ్ వర్జన్ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, పెయిడ్ ప్రమోషనల్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు. మనీ ఉంటే యాడ్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటే లీడ్స్ వస్తారు, లీడ్స్ వస్తే సేల్స్ అవుతాయి, సేల్స్ వస్తే ఇన్కమ్ వస్తుంది. అంటే నీ ఇక్కడ మనీ ఉంటేనే యాడ్స్ రన్ చేయగలుగుతావు, యాడ్స్ రన్ చేస్తేనే లీడ్స్ వస్తారు, లీడ్స్ వస్తేనే సేల్స్ జరుగుతాయి, సేల్స్ జరిగితేనే ఇన్కమ్ వస్తుంది. సో ఏది చుట్టూ ఎటు తిప్పినా కూడా లీడ్స్ చాలా ఇంపార్టెంట్. అఫిలియేటింగ్ అయినా, ఫ్రీలాన్సింగ్ అయినా, ఏదైనా లీడ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇదే కాదు, ఏదైనా లీడ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క దానికి. ఇందులో పెయిడ్ వర్జన్ ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటా, ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ఇప్పుడు మనకు ఫేస్బుక్ యాడ్స్ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. వాటి ద్వారా మనం లీడ్స్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి, అది ఫ్రీలాన్సింగ్ అయినా, అఫిలియేటింగ్ అయినా, ఏ బిజినెస్ అయినా మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం ఐడిపిలో ఎవరైనా మనకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మనం చెప్తున్నాం కదండి, ఏంటి మీరు ఆన్లైన్ లో బిజినెస్ బిల్డ్ చేసుకోవాలన్నా కూడా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అంటే ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఏంటి, ఆర్గానిక్ అన్నట్టు. ఆర్గానిక్ వేలో మన లీడ్స్ ని జనరేట్ చేసుకొని ఇన్కమ్ అర్న్ చేసుకోవడానికి. సో ఫేస్బుక్ యాడ్స్ ఇక్కడ కూడా సేమ్ అదే, మనకు కావాల్సిన ఆడియన్స్ ని చూస్ చేసుకొని యాడ్స్ చూపించడం అంతే. ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్, స్టూడెంట్స్, మళ్ళీ ఏజ్ కూడా ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది. అక్కడ మనం ఏజ్ అనేది కంపల్సరీ కావాలి, లొకేషన్ అనేది కావాలి. ఆ యాడ్స్ వాళ్ళకి కనిపిస్తాయి. అప్పుడు అవి రీల్స్ రూపంలో అయినా, పోస్ట్ రూపంలోనైనా వెళ్తాయి. అక్కడ ఉంటుంది ఆప్షన్, ఆ వాట్సాప్ గ్రూప్ లేకపోతే ల్యాండింగ్ పేజ్ అని మన శశి గారు చెప్పేది చూడు, జాయిన్ నౌ, క్లిక్ హియర్ అని. అక్కడ క్లిక్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ వచ్చి మన పేజ్ లో ల్యాండ్ అయిపోతారంట. అక్కడ మనం పెట్టుకోవాలి ఆప్షన్. ఏంటి, శశి గారు ఆ రోజు చెప్పారు ఫేస్బుక్ యాడ్స్ గురించి. ఆ వాట్సాప్ గ్రూప్ అయినా ఇవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ గురించి అయినా ఇవ్వచ్చు. అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ వచ్చి మన ఇన్స్టాగ్రామ్ లోకైనా ల్యాండ్ అయిపోతారు, వాట్సాప్ లోకైనా ల్యాండ్ అయిపోతారు. దాని ద్వారా మనకు లీడ్స్ వస్తారు. అలా వచ్చినప్పుడు మనం జెన్యున్ గా, ఏ ఫేక్ చెప్పకుండా, మనీ మీద ఫోకస్ చేయకుండా, సేల్ మీద ఫోకస్ చేయకుండా, జెన్యున్ గా మన ప్రొడక్ట్ ఏంటి, మనది ఏంటి అసలు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ అనేది సేల్ జరుగుతుంది. ఇక్కడ మనకు నచ్చిన ఆడియన్స్ మనం చూస్ చేసుకోవచ్చు ఏజ్ ప్రకారంగా, వాళ్ళు ఏ లొకేషన్ లో ఉండాలి. ఇప్పుడు మన ఏజ్ ఎంత, ఇప్పుడు 30, నా ఏజ్ 30 ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేసుకుంటాను. నేను ఉండేది సూరత్. అంటే ఇక్కడ నేను గుజరాత్ లొకేషన్ పెట్టుకుంటా. అంటే నా కంఫర్టబుల్ గా, నాకు సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళే నాకు లీడ్స్ వస్తారన్నమాట. దాని ద్వారా నేను సేల్ జరుగుతుంది. అక్కడ ఏంటి, నా ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది. తిను కూడా అంటే మా లొకేషన్ కి సంబంధించిన వాళ్ళే అని వాళ్ళు కూడా ట్రస్ట్ అంటే వాళ్ళు నమ్ముతారు అన్నట్టు మనల్ని కూడా. సో ఆ విధంగా మనం ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్. సేమ్ ఈ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలాగో గూగుల్ యాడ్స్ కూడా అలాగే. వెబ్సైట్స్ లో, మన గూగుల్ వెబ్సైట్ లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూడండి, అవే గూగుల్ యాడ్స్ అంటారు. ఎవరైతే సర్చింగ్ లో వెళ్ళి యాడ్స్ చూస్తారు కదా, ఫర్ సపోజ్ గూగుల్లో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తారు. అక్కడ మన యాడ్ లో టాపిక్ వస్తుంది అన్నట్టు, హైలో కనిపిస్తుంది. సేమ్ యూట్యూబ్ లో మనం ఎలా సెర్చ్ చేసి చూస్తామో
అలా సేమ్ గూగుల్లో కూడా సేమ్ యూట్యూబ్ లాగానే గూగుల్లో కూడా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనదే ఫస్ట్ వస్తుంది అన్నట్టు యాడ్. అది చూసి స్పాన్సర్డ్ యాడ్ సేమ్ ల్యాండ్ అయిపోతుంది స్పాన్సర్డ్ యాడ్ మనకి. అది చూస్తే స్పాన్సర్డ్ యాడ్ అది చూసి మన పేజ్ లో ల్యాండ్ అయిపోతారు. ఈమెయిల్ ఐడి నెంబర్ ఏదైతే డీటెయిల్స్ మనం ఇస్తామో దాని ప్రకారం వాళ్ళు అక్కడ ల్యాండ్ అవుతారు అన్నట్టు. యూట్యూబ్ యాడ్స్ కూడా సేమ్ ఇదే ప్రకారం. ఇందులో ఈ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అన్ని ప్రాసెస్ సేమే. అన్నిట్లో మనం మనీ అనేది పే చేయాలి. యాడ్స్ కి పర్టికులర్ యూట్యూబ్ పర్టికులర్ యాడ్స్ ఉన్నాయి, వాటికి పర్టికులర్ అమౌంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ వాళ్ళని మనం ఎక్కడ ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ వాళ్ళని ల్యాండ్ చేసుకోవాలి అనేది మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటది అన్నట్టు. దాన్ని పర్ఫెక్ట్ గా మనం చేసుకోవాలి. ఓకే, మళ్ళీ అందులో మీరు ఎలాంటి రీల్స్, ఎలాంటి స్టోరీస్ పెడుతున్నారు అనేవి కూడా, మీరు ఎంతలా ట్రాఫిక్ తీసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకునే చేయాలి. లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వచ్చు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికి, యాడ్స్ అనేవి రన్ చేయడానికి. ఓకే, అలా కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సునందా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్. ఇదైతే ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్. అక్క వాయిస్ కట్ అవుతుంది చెప్పు. అక్క. వాయిస్ కట్ అవుతుంది. అండ్ ఇప్పటికైతే అదేంటి పెయిడ్ ప్రమోషన్స్ అన్నావు కదా, సో వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఇప్పుడు 1 minute లోపులానే సెషన్ ఎండ్ అయిపోద్ది. అందరూ మళ్ళీ రీజాయిన్ అవ్వండి, ఓకేనా? ప్లీజ్ డూ రీజాయిన్. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడి వరకు చెప్పినా పెయిడ్ సో ఆర్గానిక్ జనరేషన్ లో వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ ని ఎలా వాడతాము అంటే, ఇందాక సునంద చెప్పింది 1 type ఆఫ్ యూజింగ్ అన్నమాట. ఎలా అంటే మనకి మనంగా ఓన్ గా ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. లైక్ ఇన్స్టాగ్రామ్ లో మనం మన పోస్టులు కానీ స్టోరీస్ కానీ పెట్టి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ డూ జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ అంటాం. ఓకే, అక్కడ మనం స్టఫ్ ప్రొవైడ్ చేస్తూ ఉండడం ద్వారా ఒకవేళ లీడ్ కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే కన్వర్ట్ అవుతాయి. ఓకే, అంటే ఇది కూడా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి, ఈ ఫనల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది కూడా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి. ద అదర్ థింగ్ ఈస్ వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి నార్మల్ గా మీరు చూస్తే. ఆ గ్రూప్స్ లో మనం జాయిన్ అయ్యి మన ఏదైతే ఉందో, ఐ మీన్ నా పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ని నేను అక్కడ పోస్ట్ చేయాలి. అట్ ఫస్ట్ అక్కడ గ్రూప్ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలి మనకి. వాట్సాప్ గ్రూప్ కి కానీ ఫేస్బుక్ గ్రూప్ కి కానీ మనం పోస్ట్ చేయడానికి గ్రూప్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తారనమాట. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ ఓన్లీ దే విల్ గివ్ ద యాక్సెస్. ఫేస్బుక్ గ్రూప్స్ చూడండి, చాలా గ్రూప్స్ ఉంటాయి. స్టూడెంట్ గ్రూప్స్, కాలేజ్ గ్రూప్స్, అలా చాలా ఉంటాయి. అందులో మనం జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఇఫ్ యూ సే జెన్యూన్లీ, మీరు ఈ ప్లాట్ఫామ్ గురించి జెన్యూన్ గా చెప్తే మాత్రం అప్పుడు మీకు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. క్లియరా? ఆ పాయింట్ ఇందాక తను చెప్తుంది, బట్ ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ తను ఒక వే ఆఫ్ యూసేజ్ చెప్పింది, నేను ఇంకొక వే ఆఫ్ యూసేజ్ చెప్పాను. ఓకే, క్లియర్ కదా? ఫేస్బుక్ గ్రూప్స్ లో జాయిన్ ఓకే అయ్యాము, శశి. దాన్ని యూజ్ చేసుకునేలాగా అక్కడ కూడా మనం ఎలాంటిది పే చేయక్కర్లేదు. ఈవెన్ ఇట్స్ అన్ ఆర్గానిక్. ఓకే, క్లియరా? అయితే చెప్పండి గైస్, ఒకసారి క్లియర్ అని చెప్పండి. ఇక్కడ నేను ఇంకొక టాపిక్ చెప్దాం అనుకుంటున్నా. శశి గారు చెప్పినట్టు ఈ 2 types అయితే ఉన్నాయి. కాకపోతే ఈ వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ అనేవి కొంచెం రిస్క్, జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి అంతే. దట్స్ ద రీజన్ నేను అందుకే చెప్పాను అట్ ఫస్ట్ మనకి అడ్మిన్ నుంచి ఐ మీన్ సో దాని వల్ల నేను అవాయిడ్ చేశాను. అదే నేను అందుకే అనుకున్నాను సునంద కూడా చెప్తుంది అని, అందుకే అన్నాను. బికాస్ ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాము అయిపోయింది అంటే కాదు. ఆ గ్రూప్ లో ఎంత మంది ఉంటారో మనకి తెలియదు. అలాంటప్పుడు మనకి అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇస్ దే ఆర్ రియల్లీ ఎ లీడ్ ఆర్ నాట్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? బట్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. వైష్ణవి హ్యాండ్ రైస్ చేశారు. ఇది మీరు ఏది యూస్ చేస్తారు మాక్సిమం? మీరు ఆర్గానిక్ ది కానీ చేసిండ్రా? ఇది guys చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు కూడా నేను వైష్ణవి నేనైతే ఆర్గానిక్ చేశాను. ఆర్గానిక్ ఆర్గానిక్ ఓన్లీ.
ఇన్ఆర్గానిక్ అనేది ఆర్గానిక్ నేను చేయలేదు. ఈవెన్ దో ఐ నో ఫేస్బుక్ యాడ్స్, నేను అస్సలు ట్రై చేయలేదు. బికాస్ మనకి ఇక్కడ వచ్చే ట్రస్ట్ ఇంకెలాగా రాదు. ఇన్ఆర్గానిక్ లోకి వెళ్ళాము అంటే మనకి లీడ్ వెంటనే రావచ్చు, కానీ ఈవెన్ దో దే విల్ అబ్జర్వ్ అస్ కదా, ఎందుకంటే వాళ్ళకి ఏం ట్రస్ట్ ఉండదు. ఒక యాడ్ ఒక పోస్ట్ చూసి వాళ్ళు వచ్చారు. సో నేనైతే ఖచ్చితంగా సజెషన్ అనేది ఆర్గానిక్ చెప్తా. వాట్స్ నందా, నువ్వేం చెప్తావు? ఆర్గానిక్ నేను కూడా బెస్ట్. నేను కూడా ఫాలో ఖచ్చితంగా ఆర్గానికే చెప్తాను. ఆర్గానికే బెస్ట్. మీరు ఫ్యూచర్ సెట్ అయిపోతుంది, మనకి లాంగ్ టైమ్ అర్నింగ్స్ ఉంటాయి. స్టార్టింగ్ లో కొంచెం పేషెన్సీ తో ఉండాలి. ట్రస్ట్ బిల్డ్ మనకు నాకు పర్సనల్ బ్రాండ్ అనేది తెలిసి క్రియేట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మీరు పోయి బయో స్టోరీస్ కంటెంట్ చాలా మంచిగా పెట్టండి, కంపల్సరీ అవుద్ది. ఈ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్ ఇప్పుడైతే నెక్స్ట్ ఆప్షన్ శశి గారు చెప్పారు చూడు, అది చాలా హైలీ రిస్క్. అసలు అటువైపు వెళ్ళకండి. ఓకే, మేము ట్రై చేసి రిస్క్ తీసుకోవాలనుకో అంటే ట్రై చేసాము, కానీ చాలా రిస్క్ ఉంది. ఎంబటే డ్రాప్ అయిపోయాము, వద్దు. కానీ ప్రజెంట్ ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ వే చెప్పాను, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్న వాట్సాప్ గ్రూప్స్, ఇది బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది. చాలా మంది ఏంటి ఇప్పుడు మన దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏంటి ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర కరెక్ట్ ట్రైనింగ్స్ మనకు దొరకడం లేదు. ఇప్పుడు అంటే వేరే వాళ్ళ దగ్గరికి మెంటర్ ఇట్లా జాయిన్ అయిపోతున్నాం, మళ్ళీ మనీ పే చేసి. అలాంటి వాళ్ళకి కూడా చాలా ఇది యూజ్ అవుతుంది. వాళ్ళు చూస్తున్నారు అదే గ్రూప్ లో జాయిన్ అయిపోయి వాళ్ళు ఎంత ట్రస్ట్ ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు, వాళ్ళు నిజంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారా లేదా అనేవి చూసి తర్వాత అబ్జర్వ్ చేసి అంటే మెంటర్షిప్ లోనైనా జాయిన్ అయిపోతున్నారు, డైరెక్ట్ వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోతున్నారు అన్నట్టు. ఇది బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది. దాని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. అందులో మీకు కావాల్సిన అన్ని స్టఫ్ పోస్ట్ సునంద, నీ నెట్ చేస్తూ సరిగ్గా వెళ్ళిపోతే లేదా వాళ్ళు కనెక్ట్ ఏంటి? అయిపోయి పర్సనల్ గా కూడా కనెక్ట్ అయ్యి కనెక్ట్ డీటెయిల్స్ కూడా. అవుతుంది వాయిస్ అయితే. అమ్మో, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిందంటే పెద్ద ప్రాబ్లమే అసలు. లేదు, ఇప్పుడు బానే నాకైతే ఉంది నెట్ మళ్ళీ. బ్యాలెన్స్. బానే ఉంది, బానే ఉంది. ఓకే. ఓకే. సో ఓకే. నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాం. స్క్రీన్ షేర్ అయ్యే ఉందా లేదా? షేర్ అయ్యే ఉంది. నాకు ఏంటో అసలు నాకు సునంద, మ్యూట్ లో ఉన్నావు. ఓకే ఓకే ఓకే. మ్మ్. ఎక్కడ ఆగింది? ఇన్ఫ్లుయెన్సర్ పేడ్ ప్రమోషన్స్ కాడ ఆగిపోయింది కదా ఇప్పుడు మన టాపిక్. అవును. ఈ ఎస్, పేడ్ ఎస్. ప్రమోషన్స్ అంటే ఏమీ లేదు. ఈజీ, అన్నిటికంటే ఈజీ కొలాబరేషన్స్ అన్నట్టు. కొలాబరేషన్స్ అన్నా ప్రమోషన్స్ అన్నా సేమ్ ఒకటే. షార్ట్ అవుట్స్ అన్నా ఒకటే. ఆ స్టోరీస్ గురించి చెప్పుకోవడం. స్టోరీస్ అనే ఏదో ఉంటుంది షార్ట్ అవుట్. ఇంకొకటి ఏదో ఉంది, నాకు అంత గుర్తు రావట్లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తాను అన్ని. ఏమీ లేదు, చాలా సింపుల్. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో మనందరం ఇన్ఫ్లుయెన్సర్స్ మే. శశి గారు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, నేను ఒక మిడిల్ అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు కొంచెం చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంతే. రేపు మీ పర్సనల్ బ్రాండ్ క్రియేట్ అయ్యాక, మీకు మీద అందరికి ట్రస్ట్ వచ్చాక మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతారు. అప్పుడు నార్మల్ చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు, అంటే వేరే ప్రొడక్ట్ అంటే వేరే దానికి సంబంధించిన వాళ్ళు మనకి ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు చాలా వరకు మీరు గమనించారు అనుకుంటా, 50K 70K 80K ఇట్లా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి స్మాల్ బిజినెసెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ శారీస్ వాళ్ళకి ఇస్తారు అన్నట్టు కొలాబరేషన్స్ కి కదా. ఆ కొలాబరేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ శారీస్ తో పాటు మనీ కూడా ఇస్తారు. ఏంటి, వాళ్ళ శారీని ప్రమోట్ చేయడానికి. మేము ఈ శారీ ఇంత బాగుంది, ఇక్కడ మేము ఇది తీసుకున్నాం, ఈ పేజ్ నుంచి మేము తీసుకున్నాం, చాలా ట్రస్టబుల్, ఇలా ఇలా అని దాని గురించి ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా చెప్తారన్నమాట. దాన్నే పేడ్ ప్రమోషన్స్ అంటాం, ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్స్ అంటాము, షార్ట్ అవుట్స్ అంటాం. వీటన్నిటికీ మీనింగ్ ఒక్కటే. అది అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మన ఏదైతే మన పేజ్ అయితే ఏది ఉందో, మనం ఏమైతే వాల్యూ ఇస్తున్నామో దాని గురించి ప్రమోట్ చేయించుకోవడం అన్నట్టు. దాన్నే ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్స్, పేడ్ ప్రమోషన్స్ ఇలా అంటారన్నమాట. ఓకే, ఇక్కడ సర్వీస్ ని, కొలాబరేషన్స్. ప్రొడక్ట్ ని ఇలా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కొలాబరేషన్స్ ఇలా చేస్తారు అన్నట్టు. వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కి లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మన కోర్స్ గురించి, మన రీల్ గురించి ఇవన్నీ వాళ్ళకి అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకున్న ఫాలోవర్స్ అవన్నీ చూసి వాళ్ళకి జెన్యున్ గా ట్రస్టబుల్ గా అనిపిస్తే వాళ్ళు మన పేజ్ కి ల్యాండ్ అయ్యి మనల్ని డీటెయిల్స్ అడుగుతారు అన్నట్టు.
ఓకే, అక్కడ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నప్పుడు మనం వాళ్ళకి మనీ పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అలా ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒకప్పుడు శశి 23, 24 లా చాలా మంది చేసిరు అఫిలియేట్స్. బిస్గురుకుల్లో చాలా మంది అఫిలియేట్స్ చేసిరు ఇది. వాళ్ళ రీల్స్ ఖచ్చితంగా వైరల్ ఇలా చేయడం వల్ల మన రీల్ వైరల్ వెళ్తుంది. అండ్ వన్ థింగ్, పేడ్ ప్రమోషన్స్ మనం ఇది వైరల్ ఇన్ఫ్లుయెన్సర్. అనే కాదు, వన్ సెకండ్, రీల్ వైరల్ అనే కాదు, ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్ కి వెళ్తున్నాము అంటే బిఫోర్ యూ షుడ్ బిల్డ్ యువర్ బ్రాండ్. మీకంటూ ఒక ఓన్ బ్రాండ్ లేకపోతే ఎంత పెద్ద మీరు ఇన్ఫ్లుయెన్సర్ కి ఇచ్చినా కూడా మీ దగ్గర స్టఫ్ లేకపోతే వాడికి మనీ ఇవ్వడం వేస్ట్ అంతే తప్ప మీకు ఏ యూజ్ ఉండదు. అట్ ఫస్ట్ మీ గురించి మీరు వర్కౌట్ చెయ్యాలి. వర్కౌట్ చేసినప్పుడు ఆ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే చెప్పారో వాళ్ళ పేజ్ నుంచి మీ పేజ్ కి ల్యాండ్ అవ్వడానికి వచ్చినప్పుడు మీ పేజ్ లో చూస్తే స్టఫ్ ఏదైనా ఉంటేనే వాడు మీ దగ్గర కన్వర్ట్ అవుతాడు. లేకపోతే వాడు డబ్బుల గురించి ప్రమోట్ చేశాడని వీడికి అర్థమైపోద్ది. అర్థమైందా? అవును. ఇక్కడ షార్ట్ అవుట్స్ అంటే మన స్టోరీస్ లో, వాళ్ళ స్టోరీస్ లో మన రీల్ పెట్టుకోవడం అన్నట్టు. దానికి కూడా వాళ్ళు మనీ తీసుకుంటారు అన్నట్టు. మనం మనీ పే చేయాల్సి వస్తుంది. స్టోరీస్ లో కూడా మన రీల్స్ మన పోస్ట్ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళు మనీ తీసుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, ఇక్కడ ఎస్. సింపుల్ ఫార్ములా: మనీ పెట్టాలి, యాడ్స్ రన్ చేయాలి, లీడ్స్ వస్తారు, అంతే. మనీ, యాడ్స్, లీడ్స్, సేల్స్, ఇన్కమ్. ఇన్ఆర్గానిక్ లో ఇదే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చేసి. సారీ, కనిపిస్తుందా? నెక్స్ట్ ఇక్కడ ప్రాన్స్ ఉన్న కాన్స్ అంటే అడ్వాంటేజెస్ కనిపిస్తుంది. డిస్అడ్వాంటేజెస్. ఆర్గానిక్ వేలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. గుర్తుంచుకోండి, లాంగ్ టర్మ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, లాంగ్ టర్మ్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ అనేది కంటిన్యూ ఉంటుంది, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. పేషెన్సీ ప్రాసెస్, కన్సిస్టెన్సీ ఉండాలి. మన లైఫ్ లో పెద్ద సక్సెస్ జరగాలి అని అంటే లాంగ్ టర్మ్ మనం పేషెన్సీగా ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అప్పుడే బిగ్ సర్ప్రైజ్ అనేది మన లైఫ్ లోకి వచ్చేస్తుంది. సో అలాంటిదే ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అన్నట్టు. ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ లో క్విక్ రిజల్ట్స్ వస్తాయి. మనం క్విక్ గా మనీ పే చేస్తాం, క్విక్ గా లీడ్స్ వస్తారు, క్విక్ గా అంటే తొందరగా సేల్స్ జరుగుతాయి, తొందరగా రిజల్ట్స్ వస్తాయి, ఇన్కమ్ కూడా తొందరగా వస్తుంది. కాకపోతే టార్గెటెడ్ ఆడియన్స్ కూడా మనకు అక్కడ దొరుకుతారు. ఇక్కడ ఆర్గానిక్ వేలో ఎలా అందరూ వచ్చేస్తారు అన్నట్టు. మిక్స్డ్ లీడ్స్ వస్తారు. వాళ్ళలో మన నీష్ కు సూట్ అయ్యే ఆడియన్స్ మనం సెలెక్షన్ చేసుకొని పొటెన్షియల్ కస్టమర్స్ గా మనమే మార్చుకొని కరెక్ట్ లీడ్స్ మనం తెచ్చుకొని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టు. అది మన మీదే ఉంటది. కాకపోతే ఇక్కడ మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో ఇన్ఆర్గానిక్ లో ఆ ఆడియన్స్ మన దగ్గరకు వస్తారు అన్నట్టు. మన నీష్ ఆడియన్స్, టార్గెటెడ్ ఆడియన్స్ మనకు వస్తారు కాబట్టి అది కొంచెం సింపుల్ వేలో జరిగిపోతుంది, తొందరగా జరుగుతుంది అన్నట్టు. కాకపోతే అక్కడ బడ్జెట్ కావాలి. కొన్నిసార్లు క్వాలిటీ లీడ్స్ కూడా రాకపోవచ్చు. ఇది కూడా జరుగుతుంది. అంటే అన్ని సార్లు క్వాలిటీ లీడ్స్ రావాలి అని అయితే ఉండదు. కొన్ని సార్లు క్వాలిటీ లీడ్స్ కూడా రారు. ఇది కూడా జరుగుతుంది ఇన్ఆర్గానిక్ లో, ఇక్కడ మనం మనీ పే చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ స్లైడ్. చేశాను. చేసి చేశాను. నా వాయిస్ వినిపిస్తుందా? చేశాను. వినిపిస్తుంది. ఓకే, చేశాను. అరే గాయస్ మీరు ఏదైనా ఓకే, అందరికి స్మూత్ గా వెళ్ళిపోతుంది అనుకుంటా. క్లియర్ అవుతుందా? నాకు ఒక థమ్స్ అప్ సింబల్ అని ఇవ్వండి ప్లీజ్. చేతులు ఖాళీ లేవా? థమ్స్ అప్ ఇవ్వండి. స్పీడ్ గా రియాక్షన్ వెళ్తున్నానా, లో స్లోగా వస్తుంది వెళ్ళాలా, కదా, ఏంటి అసలు? రియాక్షన్ లో థమ్స్ అప్ అనేది రియాక్షన్ లో వస్తుంది చూడండి. అలా ఎప్పుడు కూర్చున్న చోట కూర్చుంటే కష్టం. అందుకే రియాక్షన్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ థమ్స్ అప్ సింబల్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంతా వెతకండి. నేనంటే క్లాస్ చెప్పాలి, సునంద అంటే క్లాస్ చెప్పాలి, లేదా మీరు చెప్పేటప్పుడు వినడమే కదా. సో అక్కడ ఏం ఆప్షన్ ఉంది అనేది ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే కొన్ని టాపిక్స్, కొన్ని సెషన్స్ ఏంటి అంటే నేను ఎంత మోటివేట్ అయ్యి చెప్పినా కూడా మీరు కూడా నన్ను కొంచెం మోటివేట్ చేసి నాకు ఇంకా ఎంకరేజ్ వస్తుంది, ఇంకా మంచి మంచి ట్రైనింగ్స్ చెప్పాలి అని నాకు కూడా అనిపిస్తుంది. నేను చెప్తూనే వెళ్ళిపోతే అసలు మీకు అర్థమైంది అర్థం అవ్వట్లేదా ఏంటి అనేది నాకైతే ఏమీ అర్థం కాదు. నేను అలా పద్యం పాడుతూ వెళ్తూనే ఉంటా, చెప్తూ వెళ్ళిపోతూనే ఉంటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లీడ్ నర్చరింగ్.
నర్చరింగ్ ఓయ్ అయితే చాలా ఇంపార్టెంట్ లీడ్స్ ని. అది ఒకసారి ఆర్గానిక్ అయినా ఒకసారి ఫెనల్ అనే ఒకసారి వర్డ్ ఒకసారి ఇంతకు ఆగు ముందు కూడా ఒక ఆగు ప్లేస్ లో ఆగు వాడా. ఆగు ఆగు మళ్ళీ లీడ్ నర్చరింగ్ స్టార్టింగ్ నుంచి చెప్పు, వాయిస్ కట్ అయిపోయింది. ఓకే ఓకే, లీడ్ నర్చరింగ్ అన్నట్టు లీడ్ అయ్యో మళ్ళీ కట్ అయింది. నర్చరింగ్ అనేది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండిట్లో చాలా నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం అవుతుందేమో ఇప్పుడు. ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ ఎస్ ఓకే. లీడ్ నర్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా ఏ బిజినెస్ అయినా లీడ్స్ ని నర్చర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది అస్సలు మిస్ అవ్వకండి. మనం అప్పుడప్పుడు మనకు లీడ్స్ వస్తారు, డీల్స్ వెళ్తాయి, లీడ్స్ వస్తారు. అక్కడ మనం ఏం మిస్ అయిపోతాం తెలుసా? వాళ్ళని నర్చర్ చెయ్యం. అంటే వాళ్ళని క్లియర్ గా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యం. మనకేం కావాలో అదే చెప్తాం. వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళ వాల్యూ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ వాయిస్ కట్ అవుతుంది సునంద. తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఎక్కడ పోను ఇప్పుడు, మా ఇంట్లో ఒక మూల కూర్చున్నా. వాయిస్ బ్రేక్ అయిపోతుంది సునంద గారు. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఓకే, ఎస్ ఓకే ఓకే. ఇప్పుడు ఓకే, ఓకే. ఓకేనా? ఓకే ఓకే ఎస్ సునంద. ఎస్ నా వాయిస్ క్లియరా? కొంచెం నాకు ఎమోజీస్ ఏదో ఒకటి ఇవ్వండి. మీ వాయిస్ క్లియర్ అక్క. శశి క్లియరా? క్లియర్. అయ్యో ఇప్పుడు నేను ఏడ కూర్చోను? ఇప్పుడు క్లియర్? సునంద వినిపించట్లేదు. సునంద ఒకసారి ఐ మీన్ ఏంటది ఓకే కదా? ఓకే ఓకే, నా వాయిస్ క్లియరా? నాకు చెప్పండి. నేను ఇప్పుడు మా ఇంట్లో ఒక మూల కూర్చున్నా. ఎస్ ఎస్ క్లియర్ క్లియర్ వినపడుతుంది అక్క. క్లియర్. ఇప్పుడు క్లియర్ ఓకే. సునంద. ఓకే, లీడ్ నర్చరింగ్ అంటే ఏమీ లేదు, సింపుల్. మనం లీడ్ జనరేషన్ లో కంపల్సరీ కావాల్సింది నర్చరింగ్. లీడ్స్ ని కంపల్సరీ నర్చర్ చెయ్యాలి. ఎందుకు అని అంటే, ఒక లీడ్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ వాల్యూ ఏంటి, వాళ్ళకి ఎలాంటి మనం ట్రస్ట్ బిల్డ్ చేయాలి, వాళ్ళకి మనం ఏం వాల్యూ ఇస్తున్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి మనం ఎలా సొల్యూషన్స్ ఇస్తున్నాం, దీన్నే నర్చరింగ్ అంటాం. డైరెక్ట్ లీడ్ వచ్చిండు, తీసుకోండి తీసుకోండి, ప్రీమియం ప్లేస్ ఇంత అమౌంట్, మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, మీకు మంత్లీ ఇంత ఇన్కమ్ వచ్చేస్తుంది, ఇది అదే అలాంటిది ఏమీ చెప్పొద్దు. ఫస్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు వినాలి, తెలుసుకోవాలి. దానికి సొల్యూషన్ మీరు మన ఐడిపి కంపెనీ ద్వారా మీరు దానికి సొల్యూషన్ ఇవ్వాలి. వాళ్ళ లైఫ్ లో మన కంపెనీ ఎంత వాల్యూ చూపిస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్నే నర్చరింగ్ అంటారు. ఆ లీడ్ నర్చరింగ్ అనేది ఆర్గానిక్ వేలో ఇంపార్టెంట్, ఇన్ఆర్గానిక్ వేలో ఇంపార్టెంట్. ఇన్ఆర్గానిక్ వేలో వచ్చేసారు కదా, మనం మనీ పే చేసాం కదా, వాళ్ళు కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోతారు కదా అని అసలు అట్లా ఉండదు. కానీ లీడ్స్ వచ్చి ల్యాండ్ అవుతారు మన దగ్గర ఇన్ఆర్గానిక్ లో. కానీ ప్రాసెస్ మొత్తం సేమే ఉంటుంది. ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ లో కన్వర్జన్స్, సేల్స్ అనేవి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే సింపుల్ గా మనీ పే చేయడం వల్ల లీడ్స్ వస్తారు. ఆర్గానిక్ లో ఏంటి, టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. మన పేజ్ బిల్డ్ చేసుకొని ట్రస్ట్ తీసుకున్నాక అప్పుడు లీడ్స్ వచ్చాక కన్వర్జన్, సేల్స్ అనేవి రెండిట్లో సేమ్ ప్రాసెస్. ఆ రెండిట్లో మనకు సేల్స్ జరగాలి, ఇన్కమ్ రావాలి అంటే నర్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే మనకు ఒక ప్యానల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. లీడ్ రాగానే వెంటనే సేల్స్ సేల్స్ చేయండి అని ఇలా పుష్ అసలు చేయకూడదు. వాళ్ళకి వాల్యూ, ట్రస్ట్, అప్పుడే సేల్స్ కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. ఒక ప్యానల్ లాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి వాళ్ళని. తర్వాత మనకు ఆఫర్స్ వచ్చినా లేకపోతే ఏదైనా వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఉంది, మేము జాయిన్ అవుతాము అన్నప్పుడు ఆ ప్యానల్స్ కొద్దిగా మనం బ్రేక్ చేస్తూ వెళ్ళిపోవాలన్నట్టు. అప్పుడు మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే నేను ట్రస్ట్ బిల్డ్ అంటున్నానో అలా లీడ్ జనరేషన్ లో నర్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇది అస్సలు మర్చిపోకండి. మీ దగ్గరికి ఒక్క లీడ్ వచ్చినా పర్లేదు, ఇద్దరు లీడ్ వచ్చినా పర్లేదు, వాళ్ళని నర్చర్ చేయండి. అప్పుడే వాళ్ళు మీ మీద ట్రస్ట్ అవుతారు, మిమ్మల్ని నమ్ముతారు. అప్పుడే మీకు సేల్స్ జరుగుతుంది. ఓకే.
నెక్స్ట్ Okay. స్లైడ్. అర్థమైందా నర్చరింగ్ అంటే? ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్